మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. కీర్తన 23వ కీర్తన. ఆ 23వ కీర్తన అందరికీ కొట్టుపడమే, అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. దావీదు మహారాజు గారు రాసిన ప్రత్యేకమైన కీర్తన ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను బరుట చేయించున్నాడు. శాంతికరమైన జలమయులతో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములు కలిసి తీర్చుచున్నాడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధం మంత్రమంత పరిశుద్ధమంట దేవానికి స్తోత్రం స్తోత్రం అనండి. దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధం దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు. మాట్లాడుచున్న దేవుడు నువ్వే కాదు, నేను కాదు. ఈ రోజు భజన ప్రతి ఒక్కరినే చేయడం నీకు అంగీకారంగా అంగీకరించాలి. ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని లోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమో మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులు కలగక కీడు నుంచి ముగ్గులోంచి బట్టి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యము. ఆయన ఉన్నాడని పరము దయచేయకుండా నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన శరీరతోనే మన మధ్యలో ఉండేది. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సమర్చిన దేవుడైనా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వసత్యవంతుడు, సర్వోన్నతుల దేవుడైనా ఒక ధనవంతుడు ప్రభు దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యా, ఇచ్చవచ్చు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ప్రభు అని అడిగాడు. అన్నప్పుడు అప్పుడని ఈ డబ్బు మూట తీసుకొని నేను పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో చెప్పండి ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ డబ్బు మూట ముట్టుకోలేదు ఆయన. అది తీసుకెళ్ళి అక్కడ చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే అన్నాడు. నిజమే కదా. ఎందుకంటే ప్రభువుని వెంబడించినప్పుడే మన పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ ధనవంతుడికి చాలా బాధగా అనిపించింది. అర్థం కాలేదు అతనికి. దేవుడు మాట్లాడిన మాట అర్థం కాలేదు. చాలా మందికి అర్థం అవ్వట్లేదు దేవుడి వాక్యం. అమ్మగారు చెప్పుకెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారే కానీ అది అర్థం అవ్వట్లేదు చాలా మందికి. దాని ప్రకారంగా నడుచుకోవడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ ఇక్కడ ధనవంతుడు కూడా అర్థం అవ్వట్లేదు అతనికి. దేవుడు మాట్లాడిన మాటని అర్థం కాలేదు అక్కడ. అప్పుడు చాలా బాధపడుతూ ఆ డబ్బు మూట పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడ. అప్పుడు సృష్టి గారు ఏంటి ప్రభా అంత బాధపడుతూ వెళ్తున్నాడు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సూది బెజ్జంలో ఒంటితున్న సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన అసంభవం అన్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. లాజరు పరలోక రాజ్యంలో అబ్రాహామును కూర్చొని ఉన్నాడు. కానీ ధనవంతుడు చనిపోయి నరకంలో కూర్చోడు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా డబ్బులు లెక్క పెట్టుకుంటూ తన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఆహ్లాదకరంగా జీవించాడు ధనవంతుడు. లాజరు అడిగాడు, ఎందుకంటే నీకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు నమ్ముకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నప్పుడు బూట్కర్త తన్నాడు లాజర్ని. కానీ ఆ లాజరే అబ్రాహామును కూర్చొని ఉన్నాడు. అప్పుడు చూశాడు ధనవంతుడు
చూసి నేను రొట్టెలు పడేసి వాడు పరలోకంలో ఉన్నాడు, నేను ఇది నరకంలో ఉన్నాను. అయ్యా, అతని చిటికిన మీద నింటి చుక్క నన్ను అరటి మీద వేయమనవా అని అడుగుతున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ వారు అక్కడ రాలేరు, అక్కడ వారు ఇక్కడ రాలేరు, మంచిది అగాధం ఉన్నది. ఎందుకంటే మనకి దేవునికి మధ్యన పాపం ఉన్నది. ఆ పాపం వలన మనం విజయం లేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మధ్యన అగాధం ఉన్నది. ఆ అగాధము నువ్వు సృష్టించుకున్నదే. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు దాని ప్రకారంగా నువ్వు నడుచుకోలేకపోతున్నావు, వదిలేస్తున్నావు. ఆదివారం వచ్చిందంటే చర్చకు వెళ్తున్నాము, వచ్చేస్తున్నాము అనుకుంటున్నామే, కానీ దాని ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా అని ఆలోచించలేకపోతున్నాం. ఎక్కడ కూడా ధనవంతుడు ఆలోచించుకోలేకపోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా. అప్పుడు వచ్చినాడు, ప్రభా అతను మా ఇంటికి పంపించవా, నేను ఎలాగ నరకానికి వచ్చేసాను, అతను చూసేనా మా వాడు మారుతారేమో. ఎక్కడ మారుతారు? బాగా ఎక్కడ కనబడలేదు. అందుకే వచ్చినాడు దేవుడు అక్కడ. అప్పుడు వచ్చినాడు, భూలోకంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రవక్తలు. వాళ్ళందరూ మాట ఆలకిస్తే నువ్వు పరలోకానికి చేరుకు పెడతావు, లేకపోతే నరకం తెచ్చావు. ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా. అల్పయు మేకయు నేనే, ఆదియు అంతం నేనే, సమస్తము నేనే, సర్వాధికారులు సృష్టికర్తని దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నా కాపరి. అందుకంటున్నాడు ఇక్కడ, యేసు ప్రభు ఒక యాజకుడిగా వచ్చాడు, వాక్యం చెప్పడానికి వచ్చాడు, కానీ తీర్పు తెచ్చడానికి రాలేదు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకే లోటు లేదు. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఎందుకుంటుందో లోటు ఉండదు. మనకి అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. ఆయన ఈ హృదయంలోకి తీసుకుని రాలేకపోతేనే అది లోటుగా ఉంటుంది. అక్కడ ఈ హృదయంలో ఉండకపోతే అంటున్నాము కదా, ఖాళీ ఆత్మతో వచ్చావు ప్రభా, నిండే ఆత్మతో నన్ను పంపించు. నిండే రాకపోతే దేవుడు నీ హృదయంలో ఉంటే అప్పుడు బయలుదేరి వెళ్ళాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు యవనస్తులై ఉండి కూడా పరిశుద్ధుడిగా జీవించాడు, ఏ పాపం లేని వాడిగా జీవించాడు. మనిషి కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి ఆ పరిశుద్ధుడైన దేవుడిని మన హృదయంలో ఎంతవరకు రప్పించుకుంటున్నాం, ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నాం, ఎంతవరకు పరిశుద్ధంగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుడితో గడుపుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుగు చేయించున్నాడు. ఎందుకంటే గొర్రె గడ్డి వేసుకున్నప్పుడు ఒక పచ్చిక గల చోట్లోకి ఆ కాపరి, ఆ గొర్రెలు మేపేవాడు చాలా పచ్చికగా ఉన్న దాంట్లోకి తీసుకెళ్తాడు. ఆ గొర్రెల్ని అక్కడ మెయ్యమని చెప్పి వాటికి చాలా సంతోషం. ఆ భోజనాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాయి ఆ గొర్రెలు. మనకి కూడా ఏ లోటు దేవుడు చేయట్లేదు. అందుకంటున్నాడు, దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు, సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఏనాడో దేవుడిని విడిచిపెట్టాడు. అందుకంటున్నాడు, ఆయన నీకు సమృద్ధిగా ఇస్తాడు. అడుగుని నీకు తీయబడను, తట్టుని నీకు తీయబడదని సంక్షేమ దేవుడు. అయినా అడిగింది ఏనాడు నీకు లేదని చెప్పలేదు. అక్కడ ఇస్తున్నాడు ఆయన సమృద్ధిగా. కానీ దానిని ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడు ఇచ్చిన భోజనాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు? ఇక్కడ నేను చెప్తున్నాడు కదా, పచ్చిక చోట్ల ఆయన పరుణ చేయించున్నాడు, నాకు మంచి భోజనం పెడుతున్నాడు. ఆయన శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడు. దేవుడు మనకి శాంతినిచ్చాడు. ఎందుకంటే నీకు డబ్బు ఉండొచ్చు, వాదం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, కానీ మనశ్శాంతినిచ్చేది దేవుడు ఒక్కడే. ఆ మనశ్శాంతి కరువైపోతుంది మనకి. అందుకంటాడు కదా ధనవంతుడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ
మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదు. అది లేనప్పుడు నువ్వు ఎంత తింటేనేమి, ఏం చేస్తానేమి, అది ఉపయోగం లేదు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏమొచ్చినాడు ఇక్కడ? శాంతికరమైన జలముల యందు నడిపించుతున్నాడు. మనశ్శాంతితో నాకు నీరు జలములు దేవుడిచ్చి అది తాగమంటున్నాడు. గడ్డి వేస్తున్నాను, ఆ నీరు తాగుతున్నాడు శాంతంతో. దేవుడంతా మనశ్శాంతి కలిగిస్తున్నాడు. ఆ మనశ్శాంతి లేకపోతే కష్టమైపోతుంది మనకి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నా ప్రాణములకు ఆయన సేవ తీర్చుచున్నాడు. నా ప్రాణానికి దేవుడు సేవ తీర్చున్నాడు. ప్రకటన గ్రంథము 14:13 చదవండి. అంతటి ఎప్పటి నుండి ప్రభునందు మృతులు దొంగలు, వీళ్ళందరూ కూడా దొంగలే. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. అందుకంటున్నాడు, రాయమని పరలోకమునకు స్వరము చెప్పగా దేవుడి స్వరము వినబడుతుంది. అందుకంటూ నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా కష్టాలు బాధలే. బ్రెయిన్లోని ముళ్ళ గ్రేటం దేవుడు ఎందుకు పెట్టుకున్నాడు? మన ఆలోచన వల్ల. ఎన్ని ఆలోచిస్తామో తెలియదు. మంచి ఆలోచిస్తాం, చెడ్డ ఆలోచిస్తాం. ఎందుకంటే శరీరం అంతా అలసిపోతుంది. ఈ బాధల వల్ల, శ్రమల వల్ల, అయ్యో మా తమ్ముడికి ఉద్యోగం లేదు, నా భర్తకు ఎలా ఉంది, నా భార్యకి ఎలా ఉన్నది, నా బిడ్డలకు ఎలా ఉన్నది, నా కుటుంబానికి ఎలా ఉన్నది, నేను ఎలాగా అలసిపోతున్నాం. మనశ్శాంతి లేకుండా ప్రాణానికి సుఖం లేదు. మనం అనుకుంటాం కదా. అందుకంటున్నాడు, ప్రాణమా, ధర్మంతో అంటాడు కదా, ప్రాణమా ఇదంతా నీకే, తినమో త్రాగమో సుఖించు. తిరుగుబాడా ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఎంతకు నువ్వు సుఖపెడతావు? ఈ ప్రాణాన్ని ఎంతకు నువ్వు సుఖపెట్టగలవు? అందుకంటున్నాడు, నీ ప్రాణము అలసిపోయింది, తెప్పలేకపోతుంది. ఈ ప్రాణాన్ని ఎంత చేసినా ఇంకా ఉండిపోతూనే ఉంది. ఇంకా ఎంత కష్టపడినా ఇంకా మిగిలిపోతూనే ఉన్నది. ఆ ప్రాణానికి సుఖం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నలుగురు ఎవరు ఒకలా ఉంటారు. అలాంటప్పుడు సంఘంలో ఉన్నవారు అందరూ ఒకలా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క వేదన, ఒక్కొక్క మనశ్శాంతి లేదు. అందుకొచ్చినాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు దండులని రాయమని పరలోకమునకు స్వరము చెప్పుగా ఉంటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతులు. దేవుడు ఏమన్నాడు? చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినప్పుడు అంటున్నాడు, నేను వచ్చే వరకు నువ్వు సమాధిలో విశ్రాంతి తీసుకో. దేవుడు మధ్యాకాశం వస్తున్నాడు కదా, అంతవరకు నువ్వు విశ్రాంతి తీసుకో సమాధిలో. ఆ దేవుడి మాటలు పట్టించుకున్న వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అవి పట్టించుకునేది వాళ్ళు కోరికలు మిగిలిపోతాయి కదా, వాళ్ళ ఇళ్లలో ఉండిపోతారు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విశ్రాంతి తీసుకో. అలసిపోయావు కదా, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అలసిపోయావు కాబట్టి నువ్వు విశ్రాంతి తీసుకో. నేను వచ్చేటప్పుడు అప్పుడు నాతో నన్ను బుద్ధిగా ఉన్నాడు దేవుడు. ఎక్కడ అదే వచ్చినాడు ఇక్కడ 23వ కీర్తనలో ఏమొచ్చినాడు? నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణానికి ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు. ఎందుకంటే దేవుని నామము బలమైనది. యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం, ఆ శక్తి ఉంటుంది, ఆ ప్రభావం లాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం. అతి నామముల కన్నా యేసు నామమే పైనాము. అందుకే వచ్చినాడు ఇక్కడ. పరలోకము, భూలోకము, పాతాళలోకము, నరకము అన్ని నామముల కన్నా పైనామే యేసు నామం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నువ్వు ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో ఉంటే ఏ చెడ్డ ఆలోచన కూడా నీ దగ్గరికి రాదు, ఏ సాధన కూడా నీ దగ్గరికి రాదు. అందుకొచ్చినాడు. ప్రార్థనలో పవర్ ఉంది,
వాక్యంలో అంత పవర్ ఉంది. అందువల్ల ఏ ఆలోచన వరకు రాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గాఢాంధకారపు లోయలో ఏ సంచరించడం, ఏ అపాయములకు భయపడదు. అంతకంటున్నాడు సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన గాఢాంధకారం అంటే చీకటి, అగాధం. నీకు భయమా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన సన్నిధి ద్వారా మనం మధ్యలో ఉంటాం. యోహాను సువార్త 1:1 చదువు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగాడు. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఎందుకంటే దేవునిలో ఉన్న జీవం మనకి ఇచ్చాడు ఆయన. అందుకంటున్నాడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుని జీవము నీలో ఉంటే అది వెలుగే ప్రకాశిస్తుంది. నువ్వు గాఢాంధకారంలో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఏ నరకంలో ఉన్నా, ఆయన వెలుగు నీలో ప్రకాశిస్తుంది. అప్పుడు నీకు భయం ఉండదు, నువ్వు భయపడవు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనలో జీవం ఉండదు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండారు. ఎందుకంటే చీకటి అంటే ఒక సాధారణం. అందుకంటే ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆ చీకటిలో నువ్వు సంచరిస్తున్నప్పుడు ఏ దేనికి వచ్చావు? నువ్వు ఆ చీకటిలోకి ఏ తప్పు చేయడానికి వచ్చావు, ఏ పాపం చేయడానికి వచ్చావు? ఆ చీకటిలో చీకటి నీకు అవసరం లేదు కదా, వెలుగులోనే ప్రకాశించాలి కానీ చీకటిలో ఉండడానికి అవకాశం లేదు ఇక్కడ. అందుకంటే ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన ప్రార్థనలో వాక్యం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడే అన్నీ చూసుకుంటాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు ఇక్కడ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయానికి భయపడాను. నీవు నాకు తోడైందుకు ఈ దుడ్డుకని నీ దండములను ఆదరించాను. నీవు నాకు తోడైందు. అందుకంటున్నాడు ఈ దుడ్డుకనైను ఈ దండములను ఆదరించాను. చర్చి పెట్టిన తర్వాత 6 సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేశాను. ఎందుకంటే సాతాను సంఘ కాబట్టి సంఘాన్ని కూడా వాయించేస్తుంది పట్టుకొని. అందుకు ఉపవాసం ప్రార్థన చేయాలి. దేవాది దేవుడే ఉండి కూడా 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు ఆయన. దేవుడే ఉండి కూడా అప్పుడు 6వ సంవత్సరం నేను ఉపవాస ప్రార్థన పూర్తవుతుంది. ఇంకా 4 రోజుల్లో పూర్తవుతుండగా దేవుడు దర్శనం చూపెడుతున్నాడు ఇక్కడ. దేవదూతలు వచ్చేసారు, మంచులో నిలబడ్డాను. వాళ్ళు వాళ్ళతో వాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను. సాతాను వచ్చేనా, నా చుట్టూ నలుగురు నిలబడి ఉన్నారు. వాళ్ళ వికృత రూపాన్ని చూపెడుతున్నారు భయంకరంగా. సాతాను చూపెడతాను కదా, భయపెట్టాలని చూస్తుంది. కానీ నాకేం అనిపించలేదు. అది నజరులను చేస్తున్నాము అని నేను బంధిస్తున్నాననేటప్పటికలా దేవుడు బయటించి ఇనుపదండాన్ని ఇస్తున్నప్పటికలా అది పట్టుకొని పొడిచేయబడి దేవుడు అక్కడ. అప్పుడు 4 గంటలు పొడిచేటప్పటికలా ఒక రెట్లగా అయిపోయి మాయమైపోయి. అప్పుడు దేవుడు స్వర్గం పడుతుంది. అపవాదిని జయించే సత్తా నీకు ఇచ్చాను అన్నాడు దేవుడు అక్కడ. సమాధి కార్యక్రమం చేసే అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా నువ్వు ఏది చెయ్యాలన్నా అది అంతా కూడా మంచిగానే జరుగుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన అన్నీ పూర్తయ్యే నీకు మ్యారేజ్ సర్టిఫికెట్ చేయన్నాడు దేవుడు అక్కడ. నేను సర్టిఫికెట్ లేకుండా నేను చాలా మ్యారేజ్లు చేసేసాను. కానీ దేవుడు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి కదా, అందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రయత్నం చేయన్నాడు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. దేవదూతలు అందరూ చాలా తెల్లని బట్టలు వేసుకొని అందరూ వచ్చేస్తున్నారు. నేను వెనకాల ఉండిపోయాను. వాళ్ళతో కలవకుండా వెనక్కి ఉండిపోయాను. అప్పుడు ప్రభుత్వం అన్నాడు, ప్రభా ఎందుకు అలాగన్నప్పుడు, ఎందుకు నేను వెనక ఉండిపోయాను అంటే, నేను పూర్తి చేయమని ఇంకా నువ్వు పూర్తి చేయలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ పూర్తి చేయమని చెప్పాను. అప్పుడు నీకు పరిపూర్ణత కలుగుతుంది. పూర్తిగా నీకు అన్నీ వచ్చేస్తుంటే అది లేదు కాబట్టి ఇంకా నువ్వు వెనక్కి ఉండిపోయావు అన్నాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషం కూడా దేవుడు చేసిన ప్రతిదీ కూడా దేవుడే కార్యం జరిగించుకునేవాడు. ఆయన మాట ప్రకారంగా జరిగేది.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా, నీవు నాకు తోడే నువ్వు నీ దుడ్డు కలయి నీ దండములను ఆదరించను, నా శత్రువు లేక నువ్వు నాకు భోజనం సిద్ధపరిచాను. అందుకంటున్నాడు. శత్రువు ఉన్నది లేదు మనకి, శత్రువు ఉండకూడదు. అందుకంటున్నాడు. ఎందుకంటే శత్రువు ఉండకూడదు, ఒకటి క్షమించే మనసు మనకు కావాలి. ఎందుకంటే దేవుడే చాలా తగ్గించుకున్నాడు ఈ లోకంలో, చాలా తగ్గించుకుని జీవించాడు. అందుకంటున్నాడు. ఎందుకంటే ప్రతి శిష్యుడు పాదాలు కడిగి వాడు చేపలు పట్టే జాగ్రత్తలు ఎందుకు పలికిరాని వారు అలాంటి వారి పాదాలు కడిగి తమ్ముడితో వద్దు ముద్దు పెట్టుకున్నాడు దేవుడు. ఎందుకు పెట్టుకోవాలి? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే తాను తగ్గించుకున్నాడు, తన శిష్యులు చూపించాడు. రేపు మీరు కూడా ఇలా తగ్గించుకొని ఉండాలి. గొర్రెల దగ్గర అందరి దగ్గర కూడా మీరు తగ్గించుకొని ఉండాలి అని దేవుడు అక్కడ చేసి చూపించాడు. అక్కడ ప్రతిదీ కూడా దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే బిడ్డలు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా నడుస్తున్నారో ఆ ప్రకారంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. రేపు పెద్ద అయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు ఎలా నడిచారో అలాగే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. పెళ్ళిళ్ళు అయినా సరే అలాగే వాళ్ళ అత్తవారిలో కూడా అలాగే ఉంటారు. మా అమ్మ ప్రతిసారి పప్పుచారే పెడుతుంది, అది మా ఇంట్లో అలవాటు. అందువల్ల నేను అలాగే చేస్తాను, మా ఇంట్లో కూడా అదే చేస్తాను. ఎందుకంటే ఆ అలవాటు అలా వస్తుంది. దేవుడు కూడా మనకు అలవాటు నేర్పిస్తున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని నేర్పిస్తున్నాడు మనకి. ఆ పద్ధతి ప్రకారంగా మనం నడుచుకుని పోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా, నా శత్రువులైతే నువ్వు నాకు భోజనం సిద్ధపరచను. ఒక శిష్యుడు అడిగాడు, ప్రభువా నా అన్నదమ్ముడు 7 సార్లు తప్పు చేస్తే క్షమిస్తే సరిపోతుందా ప్రభు అని అడిగాడు. తప్పు 7 సార్లు అన్నాడు. 7 సార్లు కాదు, తప్పు 7 సార్లు. క్షమించే మనసు మనకు ఉండాలి. అంటే ఇంకా కోపమే ఉండకూడదు, ఇంకా ఇంకేది ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా, నూనెతో నా తలని జీడావు, నాకు నీ నుండి పొరుచున్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయిన పాపం చేసిన స్త్రీ ప్రభు పాదాల దగ్గర కన్నీరు కాచి ఎంతసేపు కన్నీరు కాచిందో తెలియదు. దేవుడు ఆమెలో ఉన్న పాపానంతా కూడా విడుదల చేసేస్తున్నాడు. ఆమె కన్నీరు కారుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. పక్కన సీమోను బాధపడిపోతున్నాడు. ఆవిడ అలా ఏడుస్తుంది ఏంటి, నేను ఈ భోజనం పిలిస్తే ఇలా చేస్తుంది ఏంటి అని ఫీల్ అయిపోతున్నాడు. అంటే దేవుడిని విడిపెట్ట అతను తెలియదు కదా. ఏదో దేవుడు అందరినీ పిలిచినట్టుగా ఆయన పిలిచాడు తప్ప మనస్ఫూర్తిగా పిలవలేదు. అందుకని దేవుడిని విడిపెట్టో తెలియదు. ఆయన ఆవిడ పాపాన్ని కళ్ళు మూసుకొని పాపాన్ని ఎంతో కూడా కడిగేస్తున్నాడు దేవుడు. ఆ బిడ్డ ఏడుస్తుంటే, ఎందుకంటే కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం కన్నీటి ప్రార్థన. ఆమె తన వెంటనే తీసి ఆయన పాదాలు పిలిచి ఎంతసేపు ముద్దు పెట్టుకుందో తెలియదు, చాలాసేపు ముద్దు పెట్టుకుంది. చాలా అసహ్యంగా ముఖం పెట్టి ఆ సీమను చూస్తున్నాడు ఆమె కాసి. అప్పుడు తను అద్దరు పుట్టు తీసుకొచ్చింది, తన శరీరాన్ని నమ్ముకొని అద్దరు పుట్టు తీసుకొచ్చి అది బద్దలు కొట్టారు, పాదాల మీదకి వస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, సీమోను ఒక కచ్చితంగా వింటావా అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. ఒక ధనవంతుడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 50 దినాలకు తీసుకెళ్ళాడు, ఒకడు 500 దినాలకు తీసుకెళ్ళాడు. ఇద్దరు పట్టుకెళ్ళి తిరిగేస్తాను, కానీ అప్పు తీర్చలేము అనుకున్నారు. అక్కడ నేను అప్పు కొట్టిస్తాను బొమ్మన్నాడు. అక్కడ ఆ ధనవంతుడు ఎవరికి రుణస్తులు ఎవరికి ఉపయోగించాడు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, 50 దినాల వాడితో పాటు 500 దినాలు అప్పు తీసుకెళ్ళాడు కదా, అతని ఎక్కువ రుణస్తుడు. చాలా బాగా చెప్పాడు, చాలా చక్కగా చెప్పావు. నాకు ఇంటికి నేను వచ్చాను కదా, నా కాళ్ళు నీళ్ళు ఇచ్చావా? లేదు బ్రహ్మ. ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా నా పాదాలు కన్నీళ్ళతో కొడుతూనే ఉంది. శివుడు నన్ను పెట్టుకున్నావా? లేదు బ్రహ్మ. ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా నా పాదాలు తలబెట్టులో తుడిచి ముద్దు పెట్టుకుంటూనే ఉంది. శివుడు నా తల మీద గుడ్డు పోసి అభిషేకం చేసావా? లేదు బ్రహ్మ. ఆమె తన శరీరం నవ్వుకొని అద్దరు గుడ్డు బదులు కొట్టి నా పాత్ర మీద పూసింది. అమ్మా, నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి
నేను ఎక్కువ పాపాలు కనబడ్డాయి. నువ్వు తక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ తక్కువ పాపాలు కనబడ్డాయి. ఎందుకంటే ప్రేమ డిఫరెంట్. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుడిని, ఆ ప్రేమను బట్టి నువ్వు ఫలితం పొందుతావు, నువ్వు ఆశీర్వాదాలు పొందుతావు. అందుకంటున్నాడు ఆ ఫలితాన్ని బట్టే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మనస్ఫూర్తిగా నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీవు నటిస్తాడు. అందుకంటున్నాడు ఇక్కడ, నా గిన్నె నుండి పొడిచినాడు దేవుడు మనకి పొడిగేటట్లు దేవుడు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, పొడులు పోయేటట్లుగా. అందుకంటున్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములని కృపాశ్రమలైన ఉంటనిచ్చాను. నేను బ్రతుకు దినములని కూడా కృపాశ్రమలే, నీకు ఉన్నంత వరకు కూడా నీకు కృప దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకంటున్నాడు, నేను బ్రతుకు దినములని కృపాశ్రమలైన ఉంటనిచ్చాను. ఎందుకంటే కృప ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో దీవెన అక్కడ ఉంటుంది. అందుకంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను వాసన చేస్తాను. ఒక దినం ఆలయంలో కూర్చుంటే 1000 దినాలతో సమానం అంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చిరకాలం యెహోవా మందిరంలో నేను వాసన చేస్తాను. ఆలయం అంటే ఆయన శరీరమే, ఆయన శరీరంతో మనం కలిసి ఉంటున్నాం, జీవిస్తున్నాం. అక్కడ పత్రిక చదవాలి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు, ఇతరులకు కనిపించేవాడు, కృప చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు, ఆదరణ చూపించేవాడు. అందుకంటాడు కదా, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు తెలియదు, క్షమించి మాట్లాడక. వీళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, తెలుసు కాదు, క్షమించు అని తండ్రి నడుపుతున్నాడు. ఇక్కడ ఎంతో మనసు కావాలి. అక్కడ అలాగే స్టెబుల్ రాళ్ళతో కొట్టి చంపిస్తున్నప్పుడు, తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు తెలియదు ప్రభా, క్షమించు. దాంతోనే సరిగ్గా వచ్చేస్తుంది ప్రభా. తండ్రి కృపాసనం వచ్చిన దేవుడు పరుగులు వచ్చి ఆత్మతీసిన సింహాసనం కూర్చోబెడతాడు. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారువై ఉండినప్పుడు, అందుకంటున్నాడు ఇక్కడ, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత, అంటే మనం చేసిన పాపాల ద్వారా, చేసిన తప్పిదాల చేత, అందుకు అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండినప్పుడు సైతం మన ఎడ్ల చూపున. ఎందుకంటే మనం చేసిన పాపాలు అన్నింటిలో మనం ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మమ్మల్ని క్షమించిన ప్రభాని. అందుకంటున్నాడు కదా, మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకంటే దేవుడు మన మీద ఉన్న ప్రేమతోటి యేసు ప్రభు ఇప్పుడు 3వ దినాన్ని ఎలా లేచాడో, రేపు దేవుడు మధ్యాకాశం వచ్చినప్పుడు కూడా మనము కూడా లేకూడదు. అది దేవుని ప్రేమ చేత, కృప చేత నిర్లక్ష్యపబడి ఉన్నారు. ఎందుకంటే దేవుని కృప చేత నిర్లక్ష్యపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా, అంటే దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, ప్రతి నెల కూడా ఏదో ఉపకారం పొందుతూనే ఉన్నాం, ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సరిగ్గా సంవత్సరం అయ్యేటప్పటికి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి పునర్జన్మ ఎత్తడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ 12 నెలలు కూడా దేవుడితో మనం ఎలా గడుపుతున్నాం, దేవుడు ప్రతి నిమిషం మనకి అన్నీ చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు మనకి ఇక్కడ. అందుకంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మయ దేశములకు రాబోయే యుగంలో కనపరచడంతో క్రీస్తు యేసునందు మనకు ఆయనతో కూడా లేపి, యేసు 3వ దినాన్ని లేచాడు, అలాగే మనల్ని కూడా లేపుతున్నాడు మధ్యాకాశం. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. పరలోకంలో దేవుడు మనం కూర్చోబెడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన తన ప్రాణానికి రక్తాన్ని ఎలా దారిపోసాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, తన తండ్రికి ఒక రాజ్యంగా చేయాలని. తూర్పు నుంచి పడవల వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు జనాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. అందుకంటున్నాడు, ఎందుకంటే ఆయన సిలువలో మరణించడం మూలం మనందరూ పాపాలు ఆయన మోయడం వల్ల దేవుడు ఆ విధంగా చేశాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు,
మనందరికీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసునందు మరణం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎందుకంటే దేవుని విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు. అందుకంటున్నట్టుగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, అది దేవుని వరమే. అది మన వల్ల కాదు, అది దేవుని కృపే, దేవుని వరమే. దేవుని ఆశీర్వాదం మనకేదో కాదో అన్నీ దేవుడు ఇస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అది క్రియల వల్ల కలిగేది కాదు. అందుకని మనం చేసే క్రియ అంటే నడవడికి మన ప్రవర్తన వల్ల కాదు, దేవుడు ప్రేమపూర్వకంగా మనకి ఇచ్చాడు ఇవన్నీ కూడా. ఇది క్రియ వల్ల కలిగేది కాదు కనుక ఎప్పుడూ అతిశయపడగలిగేది. ఎందుకంటే మన క్రియ వల్ల అయితే మనం అతిశయపడాలి, కానీ దాని వల్ల కాదు. ఎందుకంటే రథాలు బట్టి గుర్రాలు బట్టి కాదు అతిశయించాను, దేవుడు నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. నాకు అంతుంది, నాకు ఎంతుంది అని నువ్వు అతిశయపడుతుంది. దేవుడు నామాన్ని బట్టి అతిశయపడు. ఎందుకంటే మనసు నుంచి వారింత తీసేసుకో. నాకు ఏది ఉండకూడదు, నా దేవుడే నాకు కావాలి. ఆయన వల్ల నేను అతిశయపడాలి, ఆయనతో కలిసి మనం జీవించాలి. అందుకంటున్నాడు. ఎందుకంటే ఈ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా వాళ్ళని చూసి వాళ్ళని ముందు పెట్టి నడవకు. దేవుడే మనకు ముందు. ఏమంటున్నాడు? నన్ను చూసి నువ్వు నడువు, నీ కుటుంబాన్ని చూసి కాదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, వాళ్ళందరూ కాదు నీకు కావాల్సింది, నన్ను ముందు పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడే మనకి ప్రత్యేకమైన వాడు అయితే తప్ప మనుషులు ఎవరు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డ వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకంటే దేవుడిని సృష్టించిన మనుషులు మనం. అందుకు దేవుడిని మనం పొగడాలి, దేవుడిని మనం కొనియాడాలి, ఆయనలోనే మనం జీవించాలి, ఆయనతోటే మనం బ్రతకాలి. అందుకంటున్నాడు, ఆయన లేకపోతే ఈ లోకంలో ఇలా ఉండదు. ఈ దినం ఇలా కూర్చున్నారంటే, ఈ రాత్రి నిద్రలో లేచి ఆలయానికి వచ్చారంటే అది ఆయన కృపే, ఆయన ఆశీర్వాదమే. అందుకే అది మనం గ్రహించాలి. నా భర్త వల్ల, నా భార్య వల్ల, నా కుటుంబం వల్ల ఇదంతా మనకు అవసరం లేదు. అవన్నీ ముందన్నాడు, నన్ను ముందు పెట్టుకున్నాడు అన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భర్త చనిపోతున్నాడు, భార్య చనిపోతుంది, దాని గురించి కొంతకాలం బాధపడతాం. కానీ దేవుడు అది మరుపుని చేస్తున్నాడు, అది మర్చిపోలే చేస్తున్నాడు. అది మర్చిపోలే చేయకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం, మనం జీవించలేము. అది ఆ మరుపు లేకపోతే అది దేవుడు ఇచ్చిన మరుపది. ఈ సృష్టి అంతట్లో కూడా ఎలా జీవము పోసి మట్టితో బొమ్మను చేసి మనం ఎలా చేశాడో, చచ్చిపోయిన తర్వాత కూడా ఆ భక్తాలన్నీ కూడా వదిలేసినట్టు దేవుడు చేస్తున్నాడు. ఓ కుటుంబాన్ని కలుపుతున్నాడు పెళ్లి చేసి. అందుకొచ్చినాడు ఆ కుటుంబంతో ఆయన ఎన్నో దీవెనలు పొందుతున్నాడు, వాళ్ళ గొప్ప పొందుతున్నాడు, వాళ్ళ కృప, వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతున్నాడు దేవుడు కూడా వాళ్ళ కుటుంబంలోకి వచ్చి. కానీ చనిపోయిన తర్వాత దేవుడు కొంతకాలం జ్ఞాపకం వచ్చిన మరుపు చేస్తున్నాడు. ఇక్కడ ఈ లోకంలో బ్రతకాలి, అందరూ ఒకసారి చనిపోరు కదా, ఎవరు చనిపోరు, అందరూ కూడా ఒకసారి. అందువల్ల ఆ మరుపు దేవుడు ఇవ్వకపోతే మనం ఈ లోకంలో బ్రతకాలేమో, జీవించలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన దేవుని గురించి కూడా ఎక్కువ ఆలోచించకూడదు. మనం వదిలేయాలి. అప్పుడే దేవుడు ఆయన మీదే భారం అయ్యారు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సంస్థకు చెందారా నాయకుడి, నేను స్వార్థుడి దేవనస్తున్న వాడిని, నా కాడిసముగా తీరుకుగా ఉంది, మీ భారము బరువు నేను మోస్తానుంటున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఈజీగా తీసుకోండి దేవుని మీద, ప్రభా ఇది నేను బాధపడుతున్నాను, ఇది నాకు కావాలి, ఇది ఏం చేయాలి, అది నువ్వు చూసుకో ప్రభా అని కప్ప చెప్పేస్తే ఆయనే చూసుకుంటాడు. నీకు ఏది కావాలని తెలుసు కదా, ఆయన ఇస్తాడు కదా. కానీ నువ్వు ఎక్కువ ఆలోచించుకొని పొరపాటు చేసుకోవాల్సిన పని లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, అదే చెప్తున్నాడు. మరియు వాటి ఎందుకు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, అంటే మంచి క్రియలు, సత్క్రియలు
చివరికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారు. దేవుని పని చేయడానికి, మంచి పని చేయడానికి, అందరికి ఉపకారం చేయడానికి, అన్నీ చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు, మంచిగా చేస్తాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ఆయన మనల్ని సృష్టించాడు ఈ లోకంలో. ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన పద్ధతి ప్రకారంగా, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మంచిగా ఉంటుంది. ఏదైనా సాధారణ చేస్తాం అనుకో ఇంకోలా ఉంటుంది అక్కడ. అదే మాట్లాడు స్వార్థ చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీ హృదయంలో కలవరపడి దేవుని యొక్క విశ్వాసం ఉంచుతున్నారు. తండ్రికి అందు ఎలా విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచారు. కలవరపడకండి అంటున్నాడు అక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి, ఏకత్వంగా దేవుడి కదా. ఆయన ముగ్గురు కావాలి మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ తండ్రి ఏమంటున్నాడు? నా కుమారుడిని ఎక్కువ కనపరచండి, మహిమపరచండి అంటున్నాడు యెహోవా దేవుడు. యేసు ప్రభువుని మహిమపరచమంటున్నాడు, ఎక్కువ కనపరచమంటున్నాడు, ఆయనతో కలిసి జీవించమంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ శరీరము, రక్తము, ప్రాణము సమస్తం మనకి ఇచ్చేశాడు కాబట్టి. అందుకంటున్నాడు కదా, ప్రభా ఈ పాపకరణాన్ని నేను మింగలేను, అయినా నీ ఇష్టమే, ఇవి ఎలా చెప్తారో చేస్తాను, ఇంకేమంటే మింగేస్తానంటున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారంగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభువుని కనపరచమంటున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచి నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు, లేని ఎట్లా మీతో చెప్పను, నీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళి చెప్పాను. అందుకంటున్నాడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను ఉండే స్థలంలో మీరు వెళ్ళాను, నేను మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకంటే మీకు స్థలం సిద్ధపరచాలి. ఎందుకంటే ఈ భూలోకంలోనే నువ్వు ఆ స్థలం కోసం ప్రాణపడాలి. ఎక్కడ ఇళ్ళ స్థలాల గురించి కాదు, ఈ అన్నింటి గురించి కాదు. మరి పరలోకంలో నీ స్థలం ఎంతవరకు ఎక్కడ ఉంది, నీ గృహం ఎక్కడ ఉంది? మరి దాన్ని సంపాదించుకోవాలి కదా. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాలి. చెట్ల కింద ఉంటావా, పుట్ల కింద ఉంటావా, అక్కడ ఉంటావా, ఇక్కడ ఉంటావా అనే ఆత్మ ఎక్కడే ఉంటుంది. మరి ఇక్కడే కదా నువ్వు సంపాదించుకోవాల్సింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు ఎంత ప్రార్థన చేసుకుంటే, ఎంత వాక్యం చదువుకుంటే దేవుడు నీకు ఇస్తాడు అక్కడ గృహాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోన్నతమైన సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓసారి అయ్యగారు నేను కూడా ఆయన అంటున్నారు, పిల్లలు అలా వస్తున్నారు, వాళ్ళకి అలా చేసి పెడుతున్నాను, మరి నాకు కూడా చెయ్యాలి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం తగ్గించవచ్చు కదా అన్నారు. అది ఎలా కుదురుతుంది? మరి మనం చనిపోయే వరకు వాళ్ళు వస్తూనే ఉంటారు మన పిల్లలు, మరి వాళ్ళ గురించి మనం ఇది అవుతాం. ఆ రాత్రి దేవుడు చూపెడుతున్నాడు దర్శనాన్ని. పరలోక రాజ్యంలోకి వెళ్ళాను. ఎలా వెళ్ళానో తెలియదు, కానీ నా గృహంలోకి వెళ్ళాను. చాలా బాగుంది గృహం, బంగారంతో కట్టి ఉంది. పక్కన చాలా గృహాలు ఉన్నాయి, అవి మామూలుగానే ఉన్నాయి. వెళ్ళిన తర్వాత చూస్తున్నాను, దేవదూత వచ్చి అన్నీ చక్కబెట్టేస్తుంది. నేను అలా చూసి ఎవరు కనబడలేంటి, నా పిల్లలు కనబట్టలేదు, నాకు ఎవరు కనబట్టలేదు, ఎవరు అని చెప్పి ఇల్లంతా చూసేస్తున్నాను. కానీ అప్పుడు దేవదూత అంటుంది, ఎవరు నీతో ఉన్నారమ్మా, నువ్వు ఒక్కదానివే. ఈ కోసమే దేవుడి గృహాన్ని ఇచ్చాడు. ఇది నీ కోసమే, నీ కుటుంబం కోసం కాదు. అందువల్ల అందుకు వాళ్ళు ఎవరు లేరని బాధపడద్దు అని చెప్పి అప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి కొంచెం అలా వచ్చి మళ్ళీ లోపలికి 2 గేట్లు ఉన్నాయి. ఒక గేట్ లోపలికి వచ్చేటప్పటికల్లా ఒక గేట్ దగ్గర ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. దేవుడు ఏమొచ్చినాడు, నేను నీతో పాటే ఉంటాను. యేసు ప్రభు పరలోక రాజ్యంలో మనతోటే ఉంటాడు. ప్రకటన గ్రంథంలో రాయబడుతుందా, మరణము లేదు, కానీ నేను నీతోటే ఉంటాను. మళ్ళీ ఎందుకంటే సంఘము మళ్ళీ ఎత్తబడుతుంది, మళ్ళా భూలోకం వస్తుంది కొత్తగా. అప్పుడు దేవుడు మనతోటే ఉంటాడు. అప్పుడు మరణం ఉండదు, ఏ పాపం ఉండదు, ఏం ఉండదు, దేవుడితో కలిసి ఉంటాం. అలాగే అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇదేంటి నేను ఎక్కడ కూర్చున్నాను, నేను ఎవరో అనుకున్నాను. అక్కడ
అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ప్రభు అన్నాడు కదా నేను మీతో పాటు ఉంటానని చెప్పి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం దేవునితో కలిసి జీవించాలంటే ఈ లోకంలో ఎక్కువ ప్రార్థన చేసుకో, తప్పు చేయకు, పాపం చేయకు. ఎవరో చేస్తున్నాడని నువ్వు చేయడానికి వీలేదు అక్కడ. అందుకంటున్నాడు వాడు ఎవడు చేస్తే వాడు పాపంతో పోతాడు, అంతేగాని నువ్వు అది చూసి నేను చేయవచ్చు కదా అనుకుంటే కుదరదు. ఇక్కడ ఆడపిల్లలు మగ పిల్లలైనా సరే, ఎందుకంటే మన మనస్సాక్షి మాకు తెలుసు దేవుడిలో ఉంచున్నాము కాబట్టి పాపం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు దేవుడు అక్కడికి గృహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ గృహంలోకి వెళ్ళిపోతాను తిన్నగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే భర్తను భర్తనే, భార్యను భార్యని, బిడ్డని బిడ్డని, ఎవరు రక్షణ వాక్యం మనది. అందుకంటున్నాడు ఇక్కడ నేను వెళ్ళించిన స్థలములకు మార్గం తెలియని చెప్పాను. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నీకు సర్వ సిద్ధపరిచి వెళ్ళించున్నాను, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచినట్లా నేను ఉండే స్థలంలో మీరులో ఉండేలాగా మరలా వచ్చి నా ఇద్దరు నుండి మనం తీసుకుని పోతున్నాం. నేను ఉండడానికి మనం తీసుకెళ్ళిపోతాను, నీకు ఆ స్థలంలో ఉంచుతాను. శిష్యులకు చెప్పాడు కదా, నా సింహాసనం పక్కనే 12 సింహాసనాలు వేయబడతాయి. అందులో మీరు 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రముల వారు, 12 గోత్రముల వారికి 12 మంది అపోస్తులు అంటే చేపలు పట్టే జాలని మనకి భూలోకంలో ఈజీగా తీసుకుంటున్నాం. వాడు చాలా పెద్ద ప్రవక్తలు. వాడు దేవుడు అలా చేశాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చుకుంటాడు. మిమ్మల్ని చేపలు పట్టే జాలని మనుషులు పట్టే జాలుగా చేస్తారన్నాడు. అలాంటి వారిని ఇక్కడ 12 మంది గోత్రముల వారంటే యెహోవా దేవునికి ఇష్టమైన వారు. ఆ కిరీటంలో స్టార్స్ గా పెట్టుకున్న వారికి తీర్పిస్తున్నారు. వీళ్ళు 12 మంది అపోస్తులు కూడా ఆ సింహాసనం మీద మొదటగా స్టెఫెనే వస్తాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందరూ హతసాక్షులు అయిపోతారు. యేసు ప్రభు ఎలా చనిపోయాడో ఆ 12 మంది కూడా అలాగే చనిపోతారు. పేదలంటే తలకిందులుగా సినిమాపడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎలా ఉన్నాం, దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. అందుకంటున్నాడు ఈ లోకమైన వాటి కోసం ప్రాకులాడద్దు, పరలోకం గురించి ప్రాకులాడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను స్థలంలో మీరు ఉండేలాగా మరలో వచ్చిన ఎంత నుండి తీసుకెళ్ళిపోతుంది. నేను వెళ్ళించిన స్థలంలో మార్గం మీకు తెలియదని చెప్పాను. నేను ఎక్కడికి వెళుతున్నానో మీకు తెలియదు. అందుకు తోమ, ప్రభా ఎక్కడికి వెళ్ళించున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగుగా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు నేనే మార్గం, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా ద్వారానే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. నేనే మార్గము, సత్యం అంటే అబద్ధం ఆడలేని వాక్యం ఇది, సత్య వాక్యం ఇది. మరి వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? ఇది సత్యవాక్యం కదా. దాని ప్రకారం నేను నడుచుకున్నప్పుడే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. జీవము ఏదే మార్గమును, సత్యము, జీవము. ఈ జీవము ఎలా వెళుతుంది? దేవుని ద్వారానే వెళ్ళాలి. పరలోక రాజ్యం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. శరీరం మధ్యలో కలిసిపోతుంది. ఆ ఎముకల్లో జీవం ఉన్నది. నీ ఎముకల్లో జీవం ఉన్నది. దేవుడు మధ్య కష్టం వచ్చినప్పుడు ఆ జీవముతో ఆ ఎముకలతో ఎంత పడిపోతాడు? మహిమ శరీరం ద్వారా అయిపోతాం. దేవుడు వెనకాతలే వెళ్ళిపోతాడు. తప్పు మాత్రం చేస్తే మాత్రం బయట నిలబడిపోతాం చచ్చిపెట్టడానికి. ఎందుకంటే ఎవరు నేను నిలబెట్టక్కర్లేదు. బాబు నువ్వు తప్పు చేస్తావురా, నువ్వు నిలబడాలి కదా, ఆటోమేటిక్గా నువ్వే నిలబడిపోతావు. జడ్జిమెంట్ నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జిమెంట్ నిలబడుతుంది. అందువల్ల మనం ఎక్కడే సిద్ధపడాలి కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అంతా కూడా మనం సిద్ధపడకుండా ఏ ప్రశ్న వాక్యం నుంచి కావాలి.